హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు డిఎస్సి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్. అలాగే నేను వీడియో చేసి కూడా చాలా డేస్ అయితే అవుతుంది. ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 3 ఎగ్జామినేషన్ కారణం చేత నేనైతే ఇంతవరకు వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం లేదండి ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి అయితే ఖచ్చితంగా మాకు ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి అయితే మనకు రెగ్యులర్గా మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా ఫ్రెండ్స్. ఈ డిఎస్సికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఏపీ డిఎస్సి 2024 నోటిఫికేషన్ సంబంధించి దాని నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి కూడా మరో 2 నెలల పైనే సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుందండి ఫ్రెండ్స్. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6న నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహించిన ఎస్సీ వర్గీకరణ ఇంకా పూర్తి కావకపోవడంతో అనివార్యంగా ఆలస్యం చోటు చేసుకుందంటూ కూడా ఇక్కడ వీళ్ళు వివరించడం జరిగింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ అయితే నియమించిందండి. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో నివేదిక వచ్చిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కూడా కొంత సమాచారం అయితే ఉంది. అంటే వచ్చే విద్యా సంవత్సర ప్రారంభం సమయానికి డిఎస్సి నియామకాలు తప్పకుండా పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు అయితే ఇటీవల హామీ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ నెల 6న విడుదలయ్యే నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ అయ్యిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే చూసుకోవచ్చు. అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇక్కడ మరో 2 నెలల పాటు అంటే సమయం పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నట్లయితే తెలుస్తుందండి ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎనీవే మీరైతే మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ అయితే చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి.